మీరందరూ కూడా చూశారు. ఆ సభ ఏ రకంగా ఫెయిల్ అయిందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 24లో కూడా అదే విధంగా ఫెయిల్ అవబోతామన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి దాటికి ఈ రాష్ట్ర ప్రజలందరూ దాటికి కూడా నేల కొరిగే విధంగా చంద్రబాబు నాయుడు మరి పడిపోతా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా మేము ప్రజలు నమ్మాం, పైన ఉన్న దేవుడిని నమ్మాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నది అదే. మా నాయకులందరం కూడా మేము అదే కోరుకుంటా ఉన్నాం. మరి ఇక్కడికి కొత్తగా అశోక్ అన్న గారు వచ్చారు కాబట్టి మంచివాడు, పెద్ద పెద్ద సర్టిఫికేట్ నేను చెప్పను కానీ ఆయనకి ఒక పేరే చెప్పగలను. మంచివాడు అనే పదం ఏదైనా ఉంటే మాత్రం ఆయన సొంతం అది. ఎందుకంటే ఆయన ఇంటి పేరు కూడా అదే అనుకుంటా ఉంటాను. ఎందుకంటే సౌమ్యుడు, మనం ఏం చెప్పినా చిన్నపిల్లాడు చెప్పినా వినే మనస్తత్వం. అంటే అలాంటి నాయకుడిని పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ఎల్లవేళ రుణపడి ఉంటాం. నేను రెండోసారిగా పోటీ చేస్తా ఉన్నా. రెండోసారిగా ఇక్కడ ఈ వేమూరు కానీ బాపట్ల పార్లమెంట్ ప్రజలందరూ కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున డెవలప్ చేశాడనేది మేము చెప్పలేం కానీ సార్, అనునిచ్చి ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తాడు. అర్ధరాత్రి అపరాత్రి హాస్పిటల్ అంటే పట్టించుకుంటారు. ఇంటికి వెళ్తే మంచి చెడు చూస్తాడు, తనకు చేతనైన పని చేస్తాడు. ఏదన్నా పెళ్లి పేరంటం అని చెప్పినా కానీ ఖచ్చితంగా వచ్చి కనబడతాడు. కాబట్టి మాకు మళ్ళీ అతనే కావాలని అడగటం వల్లనే వాళ్ళు రెండోసారి అవకాశం కల్పించిన బాపట్ల ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా ఇద్దరిని గెలిపించండి, ఖచ్చితంగా మీ అందరితో కలిసి పనిచేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు జాడల్లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.